జై భవానీ, జై హిందూ, జాగో హిందూ, జాగో. छत्रपति शिवाजी महाराज की जागो हिंदू, जागो हिंदू, जागो हिंदू, जागो हिंदू. खबरदार खबरदार मत चांद उन्मादुलारा. जय श्रीराम, जय श्रीराम, राम राम, राम राम, రామ్ నామ్. సిగ్గో సిగ్గో హిందూ దేశంలో హిందువుల ఆస్తులపై లూటీలు. జాగో హిందూ, జాగో, జాగో హిందూ, జాగో, జాగో హిందూ, జాగో. కాపాడుకుందాం కాపాడుకుందాం సనాతన హిందూ ధర్మం. జై భవానీ, జాగో హిందూ, జాగో. దాడుల్లో బలైనటువంటి అమాయక హిందూ సోదరులారా, దాడులలో ప్రాణాలు కోల్పోయిన అమాయక హిందువులారా, ఖబర్దార్. ఒక ముస్లిం కి సమస్య వస్తే ఈ దేశం కాదంటే పాకిస్తాన్ కో, ఆఫ్ఘనిస్తాన్ కో, బంగ్లాదేశ్ కో, సౌదీ అరేబియాకో, ఏ సోమాలియాకో, ఈజిప్ట్ కో ఎక్కడికైనా పోయేటువంటి అవకాశం ఉంది. ఒక క్రైస్తవుడికి దేశం నుంచి సమస్య వస్తే ఏ లండన్ కో, అమెరికాకో, ఇంకో దగ్గరికి ఎక్కడికైనా పోయేటువంటి అవకాశం ఉంది. ఒక బౌద్ధుడికి సమస్య వస్తే చైనాకో, జపాన్ కో పోయేటువంటి పరిస్థితి ఉంది. మరి ఒక హిందూకి సమస్య వస్తే భారతదేశాన్ని వదిలి ఎక్కడికి పోతాడు అన్నటువంటి విషయాన్ని కూడా ఎవరమని హిందూ కుష్ పర్వతాల దగ్గర నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉండే వాళ్ళంతా హిందువులేని గర్వంగా మనుగడ కొనసాగించేటువంటి పరిస్థితి లేకుండా ప్రాణాల అరచేతిలో పట్టుకొని ఆస్తుల్ని వదిలేసి వాటికి కారణమైనటువంటి విషయాలపైన, మూలాలపైన మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నటి వాదాలు మన చెవుల్లో విన్నా కూడా మన గుండె కరక్కపోతే, మన రక్తం మరక్కపోతే మనం నిత్యం పూజించేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో నెలకొంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు కాకు మురళీరెడ్డి. ఛత్రపతి శివాజీ సేన అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే హిందూస్థాన్గా పిలువబడేటువంటి భారతదేశంలో హిందువులపైన దాడులు జరగడం, హిందూ మహిళలపై అఘాయిత్యాలు జరగడం, హిందూ ఆలయాలపై దాడులు జరగడం పరిపాటిగా మారిపోయింది. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతూ ఉంటే ఎక్కడో జరుగుతున్నాయి మనకెందుకు అనుకున్నారు. ఈరోజు మన దేశంలో ఈరోజు ఏదైతే 100 సంవత్సరాల క్రితం దేశ రాజధానిగా ఉన్నటువంటి కలకత్తా ఉన్నటువంటి రాష్ట్రం బెంగాల్ రాష్ట్రం. ఈరోజు అటువంటి బెంగాల్ రాష్ట్రంలో ఈరోజు హిందువుల కుటుంబాలపై, హిందువుల ఆస్తులపై, హిందూ ఆడబడుచుల యొక్క మాన ప్రాణాలపై ఈరోజు మతోన్మాద మూకలు దాడులు చేస్తూ ఉన్నాయి. ఈరోజు సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణలు చేస్తే దానిపైన మీరు చేపట్టేటువంటి నిరసనకి, హిందువుల ఇళ్లపై జరిగే దాడులకి ఏంటి సంబంధం? ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఒక మూక ఒక దగ్గర చేరితే అద్దు పొద్దు లేదన్నట్టుగా ఈరోజు ఒక ఉద్దేశపూర్వకంగా హిందువుల కుటుంబాలను, హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. పోలీసుల పైన దాడులు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను తగలబెడతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో, శాంతి భద్రతలను కాపాడడంలో బెంగాల్ ప్రభుత్వం, మమతా బెనర్జీ విఫలమైంది. కాబట్టి ఛత్రపతి శివాజీ సేన తరపున కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఈరోజు బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి, శాంతి భద్రతల్ని కాపాడండి, పరిస్థితిని అదుపులోకి తీసుకురండి అని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ